మహారాజా రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు తొలి షోల నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత రవితేజకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుండడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ధమాకా తర్వాత వరుస పరాజయాలతో కాస్త ఒత్తిడిలో ఉన్న రవితేజ ఈసారి తన రెగ్యులర్ మాస్ యాక్షన్ ఫార్మాట్ ను పక్కన పెట్టి పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ కామెడీ టైమింగ్ నే ప్రధాన హైలైట్ గా నిలిచిందని తొలి రిపోర్ట్స్ చెబుతున్నాయి. సినిమాను అత్యంతం నవ్వులతో నింపాడని, చాలా రోజుల తర్వాత రవితేజ తన పాత స్టైల్లో కనిపించాడని ప్రేక్షకులు అంటున్నారు. డింపుల్ హయాతి, అషికా రంగనాథులతో రవితేజ నటించిన సీన్స్ బాగా వర్క్ అయ్యాయని టాక్. ఇద్దరు హీరోయిన్ల మధ్య చిక్కుకొని నలిగిపోయే రవితేజ క్యారెక్టర్ నుంచి వచ్చే కామెడీ థియేటర్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లైట్ గా ఎంటర్టైనింగ్ గా సాగుతోందని, సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ తగ్గకుండా కథను నడిపించారని అంటున్నారు. వెన్నెల కిషోర్, సత్య, సుధాకర్, మురళీధర్ గౌడ్ల కామెడీ ట్రాక్ సినిమాకు అదనపు బలంగా మారిందని సమాచారం. చాలా సన్నివేశాల్లో ప్రేక్షకులు గట్టిగా నవ్వారని, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది మంచి ట్రీట్ గా మారిందని తొలి షోలకు వెళ్లిన వారు చెబుతున్నారు. సెంటిమెంట్ సీన్స్ కూడా ఓవర్ గా కాకుండా బ్యాలెన్స్ గా ఉన్నాయని టాక్. సినిమా నిడివిడి 2 గంటల 22 నిమిషాలు కావడంతో కథ ఎక్కడా బోర్ కొట్టదని, షార్ట్ అండ్ స్వీట్ గా ఉందని రిపోర్ట్ వస్తున్నాయి. US 16+ సర్టిఫికేట్ తో వచ్చిన ఈ సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉందని చెప్పుకుంటున్నారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాకు ఫస్ట్ రివ్యూ చాలా పాజిటివ్ గా ఉంది. సంక్రాంతి సీజన్ కావడంతో థియేటర్ లో మంచి ఆడియన్స్ రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా రవితేజకు గట్టి కమ్బ్యాక్ గా మారుతుందా, కాలర్ ఎగిరేసే టైం వచ్చిందా అన్నది రాబోయే రోజుల్లో కలెక్షన్లతో తేలనుంది. ప్రస్తుతం మాత్రం ఫస్ట్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం రివ్యూ బాగుంది. సినిమా సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది అని చెప్పవచ్చు.